హాయ్ ఎవ్రీవన్, మీకు మిక్సీలో దోశలు సరిగ్గా రావట్లేదా, గట్టిగా ఉన్నాయా, తినలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం. నేనైతే ఎప్పుడు బ్రౌన్ రైస్ యూస్ చేస్తాను, ఈసారి వైట్ రైస్ యూస్ చేసి చెప్తున్నాను. ఈ గ్లాస్ తోటి సగ్గుబియ్యం ఎప్పుడు పెద్దది యూస్ చేస్తాను, ఇంట్లో అవైలబుల్గా లేదు, చిన్న సగ్గుబియ్యం వేసుకున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఈసారి అటుకులతో కూడా చూపిస్తానండి మీకు. బాగా వాష్ చేసుకున్నాక తర్వాత మనం 4 అవర్స్ అయ్యాక మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ 4 అవర్స్ బయట ఉంచాలి. తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అంతేనండి, బాగా ప్యాన్ హీట్ ఎక్కాక దోశ వేసేసుకోవాలి. మనకు బాగా క్రిస్పీగా రావాలంటే బాగా హైలో పెట్టుకొని బ్రౌనిష్గా వచ్చే వరకు ఉంచుకొని అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి దోశని. అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. లేదు నాకు మెత్తగానే కావాలనుకుంటే లైట్ బ్రౌనిష్గా వచ్చాక మనం టర్న్ చేసుకుంటే అప్పుడు లైట్గా ఉండి మెత్తగా వస్తాయండి, బాగుంటాయి. మనకి ఎలా కావాలంటే అలా తినొచ్చు. సగ్బియ్యం వేయకపోతే టేస్ట్ వేరుగా ఉంటుంది, వేస్తే వేరుగా ఉంటుంది. బట్ సగ్బియ్యం వేసినా కూడా టేస్ట్ చాలానే బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.